హాయ్ అందరికీ నా ఛానల్కి స్వాగతం. ఇది డే 5 స్టడీ వ్లాగ్. నేను మొదటగా మ్యాథ్స్లో క్లాక్ చాప్టర్ తీశాను. క్లాక్లో 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ మిర్రర్ ఇమేజ్, సెకండ్ వన్ యాంగిల్ డిటర్మినేషన్, థర్డ్ వన్ టైమ్ డిటర్మినేషన్, ఫోర్త్ వన్ మిస్లేనియస్. మిర్రర్ ఇమేజ్లో 2 టైప్స్, వర్టికల్ ఇమేజ్ అండ్ హారిజాంటల్ ఇమేజ్. వర్టికల్ మిర్రర్ ఇమేజ్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక క్లాక్ 9:20 చూపిస్తే వర్టికల్ మిర్రర్ ఇమేజ్లో ఎంత చూపిస్తుంది అనే క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. ఇచ్చిన క్వశ్చన్ 12 అవర్స్లో ఉంటే 12 అవర్స్లో అంటే 11:16లోంచి మైనస్ చేయాలి. అదే ఒకవేళ 24 అవర్స్లో ఉంటే 23 అవర్స్ 60 మినిట్స్లో నుంచి మైనస్ చేయాలి. అంటే ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ 9 అవర్స్ 20 మినిట్స్. కాబట్టి 11 అవర్స్ 60 మినిట్స్లో నుంచి మైనస్ చేద్దాం. 11 అవర్స్ 60 మైనస్ 9 అవర్స్ 20 మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అవర్స్ 40 మినిట్స్. ఇప్పుడు హారిజాంటల్ మిర్రర్ ఇమేజ్ గురించి చూద్దాం. క్లాక్ అన్నది 10:50 AM చూపిస్తే హారిజాంటల్ మిర్రర్లో ఎంత చూపిస్తుందో అని అడిగాడు. ఫార్ములా ఏంటంటే 17 అవర్స్ 90 మినిట్స్ మైనస్ గివెన్ టైం. అంటే 17 అవర్స్ 90 మైనస్ ఇచ్చిన టైం ఎంత 10:50. కాబట్టి 17 అవర్ 90 మినిట్స్ 10:50 చేస్తే 7:40 అనేది ఆన్సర్ మనకి వస్తుంది. ఇప్పుడు మనం యాంగిల్ డిటర్మినేషన్ గురించి చూద్దాం. యాంగిల్ డిటర్మినేషన్లో 2 మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్. 16 మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. కాబట్టి 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 360/60. అంటే 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 6 డిగ్రీస్. అవర్ హ్యాండ్ 12 అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 360/12. అంటే 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ కదా. 16 మినిట్స్ 1 అవర్ అంటే ఎంత 16 మినిట్స్. 16 మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు 30. 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. థీటా ఈజ్ ఈక్వల్ టు 180 అయితే ఆపోజిట్ హ్యాండ్స్ ఆర్ ఈచ్ అదర్. థీటా ఈజ్ ఈక్వల్ టు 90 అయితే పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఒకవేళ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ అయితే కోయిన్సైడ్ ఈచ్ అదర్. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, టైమ్ ఇన్ మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు 30 ± థీటా ఇంటూ 2/11. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఏ క్లాక్ షోస్ 2 o'clock అండ్ ఆపోజిట్స్ టు ఈచ్ అదర్. వాట్ ఈస్ టైమ్ డిటర్మినేషన్ అడిగాడు. అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 2, ఆపోజిట్ సైడ్స్ కాబట్టి 180 డిగ్రీస్. ఫార్ములా 30 × h ప్లస్ 182 × 2/11. 13 2 = 60 ప్లస్ 180 × 2/11. 180 + 60 480. 480/11 అంటే 43 × 7/11 కింద రాసుకోవచ్చు. గ్యాప్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఇన్ 1 minute. థీటా ఈజ్ ఈక్వల్ టు 13 అవర్స్ మైనస్ 11/2 మినిట్స్ ఫార్ములా. దాని గురించి ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం రండి. ఈ క్లాక్ అంట 3:30 మినిట్స్ చూపిస్తుంది. దాని ఒక యాంగిల్ బిట్వీన్ మినిట్ అండ్ అవర్ హ్యాండ్ గురించి అడుగుతున్నాడు. మనకి అవర్స్ ఎన్ని 3, మినిట్ ఈజ్ ఈక్వల్ టు 30 మినిట్స్. థీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి 13 అవర్స్ మైనస్ 11/2 మినిట్స్. అంటే 30 × 3 మైనస్ 11/2 × 30 అంటే 19 మైనస్ 11 × 65. అంటే 90 మైనస్ 165. అంటే థీటా ఎప్పుడు కూడా నెగిటివ్లో ఉండదు కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ టు 75 డిగ్రీస్. తర్వాత నేను బయాలజీలో లైఫ్ ప్రాసెస్ అనే చాప్టర్ని కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత నేను గ్రావిటేషన్ చాప్టర్ చదివాను. దీంట్లో ఇంపార్టెంట్ ఫార్ములాస్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. కెమిస్ట్రీలో అటామిక్ చాప్టర్ చదివాను. దీంట్లో చాలా ఇంపార్టెంట్ అయినవి క్వాంటమ్ నెంబర్స్. అవి కూడా ఒకసారి డిస్ప్లే చేస్తున్నాను చూడండి. తరువాత రీజనింగ్లో ఆల్ఫాబెటికల్ సిరీస్ అనేది చదివాను. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ చేద్దాం రండి. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ACE తర్వాత GIK తర్వాత ఏమొస్తుందని అడిగాడు. ఇక్కడ A ఈజ్ ఈక్వల్ టు 1, C ఈజ్ ఈక్వల్ టు 3, E ఈజ్ ఈక్వల్ టు 5. ఇన్ ద సేమ్ వే G ఈజ్ ఈక్వల్ టు 7, I ఈజ్ ఈక్వల్ టు 9, K ఈజ్ ఈక్వల్ టు 11. అలాగే ఇప్పుడు అన్నీ కూడా ఆడ్ నెంబర్స్ కాబట్టి తర్వాత 1 3 5 7 9 11 తర్వాత 13 15 17. అంటే MOQ అనేది ఆన్సర్ అనేది వస్తుందని అర్థం. ఓకేనా? అయితే మీకు ఒక క్వశ్చన్ అనేది ఇస్తున్నాను. దాని ఒక ఆన్సర్ ఏంటో చెప్పండి.